హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మనందరినీ ఈ వరలక్ష్మి వ్రతం రోజు అందరం కలిసాం కదా, చక్కగా సుజాత గారి ఇంటికాడ అందరం కలిసాము. హ్యాపీగా పండు తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాము. ఎంత చక్కని డెకరేషన్ చేసింది అమ్మవారికి, ఎంత బాగా పూజ చేసింది ఆమె. అలా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా చేసుకోవాలనిపించిందండి నాకు నిన్న నేను చేయలేదు, కానీ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పేరంటానికి పిలిచారు. వెళ్ళాను, చక్క పండు తాంబూలం తీసుకున్నాను. అసలు ఎంత దూరాన ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెల్ని మనం ఇళ్లలోనే చూసుకుని సంతోషపడవచ్చండి. మనం దూరానుండి వాళ్ళ ప్రేమ దక్కలేదని మనం ఎప్పుడు బాధపడొద్దండి. మన మన మంచి భావనతో మన చుట్టుపక్కల వాళ్ళే మనకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. అవునా ఫ్రెండ్స్? అలాగే వాళ్ళ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ రాఖీ కట్టుకోండి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండండి. కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి. కష్టం సుఖం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. కానీ అండి, కష్టజీవికి, కష్టపడ్డవాడికి ఆ పైసలు ఎట్ట దక్కించుకోవాలనే ఉంటుంది. ఎందుకంటే వేస్ట్గా పాడు చేస్తే ఎవరికైనా బాధేనండి. ఏదైనా సరే నిలబెట్టుకోవటం చాలా కష్టం. వదిలేసుకోవటం ఎంతండి? క్షణం పట్టదు. వదిలేసుకునే వాళ్ళు వదిలేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బంధుత్వాలు, ప్రేమలు ఏమి ఉండవండి. అలాంటి వాళ్ళందరికీ ఈ రాఖీ పౌర్ణమి ఒక పెద్ద గుర్తింపు అనమాట. కృష్ణుడు అంతటి వాడే రాఖీ పౌర్ణమి రోజు చక్కగా ఆయనకి ఏలు కోసుకుంటేనే వాళ్ళ చెల్లెలు తను కొంగు చించి కట్టిందండి. అదే మనకి రాఖీలాగా రకరకాలుగా చెప్పుకుంటారు. రక్షాబంధన అంటే రాఖీ పౌర్ణమి అండి. రక్షగా చెల్లికి అన్న, అన్నకి చెల్లి, అక్కకి చెల్లి, చెల్లికి అక్క, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. ఒక తల్లికి పుట్టిన వాళ్ళే ఒకలాగా లేనప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండటానికి ఈ రక్షాబంధం చాలని నేను అనుకుంటా. ఎందుకంటే కొంతమంది దూరాన ఉన్న వాళ్ళ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. మీరు కూడా అలాగే కోరుకుంటూ రక్షాబంధన శుభాకాంక్షలు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు నిన్న శ్రావణ శుక్రవారం వ్రతం చేసినవన్నీ పెట్టాను కదండి. అందరూ ఆదరించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని మీ అందరూ ఆదరిస్తున్నారు. దాని మీద ఒక్క రూపాయి నాకు రాకపోయినా కూడా నేను వీడియోలు చేస్తున్నానండి. ఎందుకంటే జీవితంలో నా బిడ్డలు చూసుకుని, మా అమ్మమ్మ ఇలా ఉంది, మా నాయనమ్మ ఇలా ఉంది అని వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు. అవునా? అలాగే నా బిడ్డలకి ఏదైనా అవసరమైతే సలహాకి నా వీడియో పనికొస్తుంది. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చడానికి, వాళ్ళు ఏదైనా వండుకోవాలంటే చిన్న వంట ఏదన్నా నాకు నచ్చింది చేసుకోవడానికి ఇలా వీడియో చేస్తున్నానండి. మన టైం వచ్చినప్పుడే డబ్బులు వస్తాయి. డబ్బుల గురించి కాదండి, నాకు రిలీఫ్గా ఉండటానికి ఇలాంటి వీడియోలు చేస్తాను. ఎవరు ఎన్ని అనుకున్నా వాళ్ళతో నాకు సంబంధం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కదా. ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ఏదో ఒకటి అనుకుంటారు. హాయ్ ఫ్రెండ్ అంటాను, హలో ఫ్రెండ్స్ అంటాను. చదువుకున్న మూర్ఖులు ఉన్నారు, చదువుకోకపోయిన జ్ఞానులు ఉన్నారు. అది తెలుసుకోండి. చదువుకుని జ్ఞానంగా బతకడం నేర్చుకోండి. రెస్పెక్ట్ అనేది, రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోండి. అప్పుడే మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా. కొంతమందికి చెప్తున్నానండి, బిహేవియర్ బట్టి, అందరినీ కాదు. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నిన్న వీడియోలు అందరూ చూసినందుకు, నన్ను ఆదరించినందుకు, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను దూరానున్న నా